హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో చూసేద్దామా. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనం ఇలాగ చెంబులో అయితే మనము వాటర్ వేసుకొనేసి ఆ తర్వాత పూలు అయితే పెడుతూ ఉంటాం కదా, గడప ముందర ఇలా పెడుతూ ఉంటాము. ఇలా చెంబులో కాకపోతే ఉర్లి లాగా ఉంటాయి కదా, సో దాంట్లో కూడా పెడుతూ ఉంటాము. పూలు అనేవి ఒక 2-3 డేస్కి అంతా వాడిపోయి ఉంటుంది, లేకపోతే కింద మొత్తం కూడా వాటర్లో ఉండడం వల్ల కుళ్ళిపోయి ఉంటుంది అనమాట. సో పూలు అనేవి ఫ్రెష్గా ఉండాలి ఒక 2-3 డేస్ అయినా కూడా అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ అవుతుంది. సో వాటర్లో అయితేను కొంచెం అంతా కల్లుప్పు అయితే వేసేసుకునేసి ఆ తర్వాత మనం పూలని ఇలా పెట్టేసుకున్నామంటేను పూలు అనేవి ఒక 2-3 డేస్ అయినా కూడా మనకి చాలా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట, వాడిపోదు, కుళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగా చిన్న ప్యాకెట్లో అయితే మనము పెరుగు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాము. సో మనము పెరుగు తెచ్చుకున్నప్పుడు మామూలుగా అయితే బాక్స్లో వేసి పెట్టుకునేది చాలా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు. సో ఒకవేళ మనము వాడేసుకొనేసి కొంచెం అయితే మిగిలి ఉంటుంది, దాని కింద ఇంకొక డబ్బా అనేసి మనం వేయకుండా అలానే పెట్టుకునేస్తాము అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనకి ఫ్రిడ్జ్లో అయితే కొంచెం స్మెల్ వచ్చినా కూడాను ఆ పెరుగులో అయితే పట్టేసుకుంటుంది. మనం రైస్లో వేసుకొని తినేటప్పుడు కూడా కొంచెం స్మెల్ అయితే వస్తుంటుంది. సో ఆ స్మెల్ అనేది రాకుండా పెరుగు అనేది నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని అయితే నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకునేసి టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. దాంట్లో ఎలాంటి స్మెల్ కూడా లోపలికి వెళ్ళదనమాట. పెరుగు లోపల మనకి తినేటప్పుడు కూడా కొంచెం ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట, చాలా నీట్గా ఉంటుంది. కొంచెమే ఉంటుంది కాబట్టి మళ్ళీ వేసుకునేసామంటే అయిపోతుంది. సో దానికి సపరేట్గా ఇంకొక బాక్స్ ఎందుకు అవసరం పడదు కదా. సో దీంట్లో కొంచెం ఇలా వేసేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది, మనకి ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము బెండకాయలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో బెండకాయలు తెచ్చుకున్నప్పుడు మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఆ తర్వాత కట్ చేసేటప్పుడు చాలా జిగురు అనేది వస్తూ ఉంటుంది. సో ఆ జిగురు అనేది లేకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఫ్రై చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు అయితే నీట్గా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకునేసి బాగా ఆరబెట్టేయాలన్నమాట. సో మనం ఫ్యాన్ వేసి ఆరబెట్టేసినామంటేను ఆ జిగురు అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. మనకి చాలా బాగుంటుంది కూడా, ఫ్రై చేసేటప్పుడు కొంచెం జిగురు కూడా ఉండదు. ఆ తర్వాత మనము కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకునేటప్పుడు జిగురు అనేది అసలు ఆ నైఫ్కి అనేది అతుక్కోకుండా ఉండాలి అనుకుంటే కొంచెం అంతా కుకింగ్ ఆయిల్ అయితే వేసేసుకునేసి ఆ తర్వాత కటింగ్ బోర్డ్ కూడాను కొంచెం అలా రాసేసుకున్నామంటేను అసలు ఒకటికొకటి అతుక్కోకుండా బెండకాయలు అనేవి సపరేట్గా నీట్గా అయితే వస్తాయి అన్నమాట. మనం కట్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ జిగురు వల్ల అతుక్కునేసి ఆ తర్వాత నైఫ్ని బాగా మనం కడిగితే కూడాను పోదనమాట. ఆ జిగురు అనేది బాగా అతుక్కునేస్తుంటుంది నైఫ్ అన్నిటికీ కూడాను. సో దానికైతేను ఇలా ఆయిల్ వేయడం వల్ల ఒక్కరో కూడా మనకి బెండకాయలు అనేవి అతుక్కోకుండా ఉంటుంది అనమాట, విడివిడిగా ఉంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము రొయ్యలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో రొయ్యలు ఇలాగ తెచ్చుకున్నప్పుడు ఇది రొయ్యలు అయితే క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందనమాట మనకి. సో ఎందుకంటే ఇలాగ తీయడం అయితే చాలా ఈజీ అనమాట. దాంట్లో ఉన్న నరం లాగా ఉంటుంది కదా, సో దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క రొయ్యకి కూడాను ఇలాగైతే మనం తీసేసుకోవాలి. ఇది మనము అలానే పెట్టేసుకొని మనము చేసుకున్నామంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. అవి మొత్తం కూడా చాలా మనకి ఆ రొయ్యల్లో ఉన్న వేస్టేజ్ అనమాట. ఇది మొత్తం నీట్గా తీసేస్తేనే ఆ రొయ్యలు అనేది చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడాను. లేకపోతే కొంచెం మట్టి మట్టిగా అయితే ఉంటుంది, దాన్ని అయితే అలానే వాడకూడదు. సో దీన్ని అయితేను పైన ఇలాగా ఒకరో కట్ చేసుకునేసి ఆ తర్వాత పైన ఇలా తీసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా కింద కూడా ఇలాగ ఒక నరం లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా నీట్గా తీసేయాలన్నమాట. మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది, కానీ ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి రొయ్యలు అనేవి చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతేను నీట్గా అయితే నేను అవి మొత్తం తీసేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా మనము ప్రతి ఒక్క రొయ్యకి చేయాలంటే చాలా లేట్ అవుతుంది. సో ఇలాగా నీట్గా అయితే మనము కొంచెం టైం పట్టినా కూడాను ఇలా నీట్గా అయితే తీసేసుకొని తినాలన్నమాట. సో మనం దాన్ని అలానే అయితే వేసుకోకూడదు, ఇలాగా లోపల కింద 2 వైపులు అయితే ఉంటుంది. ఆ రెండింటిని నీట్గా అయితే తీసేసుకోవాలన్నమాట రొయ్యల్ని.
సో ఇలాగా తీసేసుకునేసి అయితే నేను మొత్తం వాష్ చేసేసుకుని తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట. మనము ఎప్పుడు కూడాను రొయ్యల్ని డైరెక్ట్గా అలానే వేసేసుకోకూడదు. తోలు వరకు తీసేసి ఈ లోపల ఉన్న ఆ నరాలు కూడా తీసేయాలన్నమాట. ప్రతి ఒక్కదానికి తీయాలి. ఆ తర్వాత మనము ఇలాగ రొయ్యలు అయితే మనము వాష్ చేసుకున్నప్పుడు కొంచెము చేతులంతా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికైతేను మనము ఈ నాన్ వెజ్ స్మెల్ మన చేతుల్లో నుంచి పోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనము ఇలా మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అయితేను మనం వాడేసిన నిమ్మ చెక్కలు అయితే ఉంటాయి కదా, సో దాన్ని అయితేను మన చేతులకైతే బాగా రబ్ చేసుకున్నామంటేను మన చేతిలో ఉన్న నాన్ వెజ్ స్మెల్, ఆ తర్వాత ఇలా రొయ్యలు అలాంటివి అయితే కొంచెం ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంత నీట్గా వాష్ చేసుకున్నా కూడా కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికైతేను ఇలాగా మనం వాడేసిన నిమ్మ చెక్కనైతేను దాంట్లో కొంచెం లెమన్ ఉంటుంది కాబట్టి మనం బాగా నీట్గా రబ్ చేసుకున్నామంటేను దాంట్లో ఎలాంటి స్మెల్ రాదనమాట చేతిలో. సో ఇంకొకటి అయితేను మన చేతిలో ఏదైనా కట్ అయి ఉంటే అసలు నిమ్మ చెక్క అయితే వేయకూడదు, చాలా మండుతుంది అనమాట. ఎలాంటి ఘాట్లు ఆ తర్వాత మనం ఏదైనా కట్ చేసుకుని అది కొన్ని రోజులు అయ్యేసరికి అలానే ఉన్నా కూడాను నిమ్మకాయ అనేది వాడొద్దండి. అది కొంచెం తగిలినా కూడాను చాలా మండుతుంది అనమాట. సో దానికైతేను మనము అలాంటప్పుడు నిమ్మకాయ వాడకుండా మన ఇంట్లో టీ పౌడర్ అయితే ఉంటాయి కదా, సో దాన్ని వేసుకొని కూడా రబ్ చేసుకున్నామంటేను మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది కొంచెం అంత కూడా తెలియదు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ కారం చట్నీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఇలా చేసుకునేటప్పుడు తొందరగా మగ్గిపోవాలి, టమాటా ఎర్రగడ్డలు ఇవన్నీ తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం అంత కల్లుప్పు అయితే వేసేసుకునేసి కొంచెం వాడ్చారంటేను తొందరగా మగ్గుతుంది అనమాట టమాటా ఎర్రగడ్డలు ఇవన్నీ కూడాను. ఇదండి ఈరోజు టిప్స్ అయితే. టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.